హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు ఎంత టేస్టీ అయినా బనానా కేక్ తయారు చేసేద్దాం. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. బనానా తినని వాళ్ళు కూడా ఈ కేక్ ఇస్తే ఖచ్చితంగా తినేస్తారు. అరటిపండు వేస్ట్ చేసామంటే అసలు ఎవ్వరూ నమ్మరు. చాలా టేస్టీగా ఫ్లఫీగా సూపర్గా వస్తుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. 2 కప్పుల మైదా పిండి వేసి జల్లించుకోవాలి. పిండిని జల్లించుకొని మాత్రమే యూస్ చేయాలి. ఈ విధంగా పిండిని జల్లించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ బనానా కేక్ కోసం అరటిపళ్ళు బాగా పండి ఉండాలి. ఈ విధంగా మగ్గిపోయి ఉంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే చిన్నవి 4 అరటిపళ్ళు తీసుకుంటున్నాను. అదే పెద్ద అరటిపళ్ళతో చేయాలంటే 2 తీసుకుంటే సరిపోతుంది. తొక్క తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా ఎంచుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/4 కప్పు పాలను వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు. 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. 1 చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 2 ఎగ్ వేస్తున్నాను. మీరు ఎగ్లెస్ కేక్ చేయాలనుకుంటే 1/4 కప్పు పెరుగు తీసుకుంటే సరిపోతుంది. 1/4 కప్పు గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్తో స్మూత్ పేస్ట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని పక్క నుంచి బేకింగ్ ట్రేకి ఆయిల్ అప్లై చేసి మైదాతో డస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కేక్ బేకింగ్ ట్రేని డస్ట్ చేసుకోవాలి. డస్ట్ చేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. డస్ట్ చేసుకున్న బౌల్ని పక్కన ఉంచుకొని కేక్ని బేక్ చేసుకోవడానికి నేనైతే దోశ ప్యాన్ పెట్టి దానిపైన స్టాండ్ వేసి కడాయితో క్లోజ్ చేసి ప్రీహీట్ చేసుకోవాలి 10 మినిట్స్. మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో జల్లించుకున్న 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. ఏదైనా ఒకే రొటేషన్లో మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. నేనైతే విస్కర్తో రౌండ్గా మిక్స్ చేసుకున్నాను. మీరు స్పాచులాతో మిక్స్ చేయాలంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసిన బనానాను వేసుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ వేస్తున్నాను నేను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. బనానాని టూటీ ఫ్రూటీని మనం మిక్స్ చేసిన మిశ్రమంలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకే రొటేషన్లో మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. మనం ముందుగా డస్ట్ చేసిన బేకింగ్ ట్రేలోకి మనం మిక్స్ చేసిన మిశ్రమాన్ని వేసుకోవాలి. మిశ్రమం మొత్తాన్ని వేసిన తర్వాత 2-3 సార్లు గిన్నెను ట్యాప్ చేయాలి. ఈ విధంగా తట్టడం వల్ల ఎయిర్ బబుల్స్ బాగా ఫామ్ అయ్యి ఫ్లఫీగా వస్తుంది. ముందుగా మనం ప్రీహీట్ చేసిన కడాయిని తీసి బేకింగ్ ట్రేను ఉంచాలి. బేకింగ్ ట్రే అంచులకు టచ్ అవ్వకుండా సెంటర్లో ఉండాలి. మళ్ళీ కడాయితో క్లోజ్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో 40 to 50 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎక్కువసార్లు మధ్యలో ఓపెన్ చేసి చూడకండి. అలా చేయడం వల్ల కేక్ సరిగా పొంగదు. మీరు అవెన్లో బేక్ చేయాలనుకుంటే 30 to 40 మినిట్స్
170 డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోండి, సరిపోతుంది. నేను 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కేక్ చాలా బాగా పొంగుతుంది. చాకుతో గుచ్చి చూస్తే చాకుకి చెమ్మ ఏమి తగలకుండా వస్తే కేక్ బాగా కుక్ అయినట్టు. చూడండి, ఈ విధంగా చాకు చెమ్మ లేకుండా రావాలి. గ్యాస్ ఆఫ్ చేసి ట్రేని పక్క నుంచి పూర్తిగా చల్లార్చుకోవాలి. మన కేక్ బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చాక్తో అంచులను లూజ్ చేసుకోవాలి. అంచులను లూజ్ చేసుకున్న తర్వాత బౌల్ని టర్న్ చేసి 2 సార్లు పైన తట్టామంటే కేక్ ఈజీగా ఓడిపోతుంది. చూడండి ఎంత క్లియర్గా కేక్ వచ్చిందో. కేక్ను టర్న్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్. మీరు కూడా ఇదే విధంగా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.